ఈ జనాలందరూ ఏం చేయమంటారు? ఇంకో లారీ వస్తుందమ్మా. హలో హలో చెప్పండి. నువ్వు వెళ్తావా? వెళ్ళి
అన్నగారు అన్న సార్ అలా అన్నాను సార్ అలా ఇలా పక్క వచ్చే సార్ ర్యాలీగా వచ్చిన వారు ఇంతటితో ఈ యొక్క ర్యాలీని ముగించాలి. ర్యాలీగా వచ్చిన వారు ఇంతటితో ఈ యొక్క ర్యాలీని ముగించాలి మరియు ట్రాఫిక్ అంతరాయం కలిగే విధంగా ఉండరాదు. ట్రాఫిక్ అంతరాయం కలిగే విధంగా ఉండరాదు. మీ యొక్క ర్యాలీ మీరు వచ్చండి తీసుకున్న ఈరోజు నేను నామినేషన్ చేయడం జరిగింది. నామినేషన్తో పాటు ఏ ఫామ్ని బి ఫామ్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసుకున్నాను. మరొకసారి సేవ చేసుకునే అవకాశాన్ని ప్రజలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా పోటీ చేయడానికి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కాకినాడ పట్టణ ప్రజలకి మంచికి గెలిపించమని కోరుకోవడానికి వెళ్తున్నాను. సంక్షేమపరంగా మాట మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేశారు. అభివృద్ధి పరంగా కాకినాడ పట్టణంలో గతంలో ఎప్పుడూ ఏ ఎమ్మెల్యే చేయని విధంగా నేను అభివృద్ధి చేశానని నేను భావిస్తున్నాను. ఒక్కసారి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా 2019 అంటే దోరపూడి చంద్రశేఖర్ గెలకముందు కాకినాడ ఎలా ఉంది, 2019 తర్వాత దోరపూడి చంద్రశేఖర్ గెలిచిన తర్వాత ఎలా ఉంది అభివృద్ధి అని మనస్ఫూర్తిగా ప్రజల్ని ఆలోచించుకోమని చూడమని ప్రార్థిస్తూ ఈరోజు నామినేషన్ చేశాను. అలాగే కాకినాడ పట్టణ ప్రజలందరూ పెద్ద మనసుతో నన్ను దీవించి ఆశీర్వదించి గతంలో ఎలాగైతే నన్ను ఎన్నుకున్నారో అలాగే అఖండమైన మెజారిటీతో నాకు గెలిపించమని ఎన్నుకోమని కోరుకుంటూ మరొక 5 సంవత్సరాలు సేవ చేసుకునే అవకాశాన్ని కాకినాడ పట్టణ ప్రజలందరూ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా మీద నమ్మకం ఉంచి మరలా ప్రజల్లో ఉన్నాను, ప్రజల్లో తిరిగాను, ప్రజల కోసం చేశానని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భావించి మరలా నాకు బీఫామ్ ఇచ్చినందుకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పార్టీ పట్ల విశ్వాసంతో, పార్టీ పట్ల గౌరవంతో, నా మీద నమ్మకంతో, నా మీద గౌరవంతో ఈరోజు పెద్ద ఎత్తున కాకినాడ పట్టణం నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తరలిరావడం జరిగింది నామినేషన్ వేసే సందర్భంలో. కనుక పాల్గొన్న ప్రతి నాయకుడికి, కార్యకర్తకి, వైఎస్ఆర్ పార్టీని అభిమానించే ప్రతి అభిమానికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కాకినాడ పట్టణం అందరూ కూడా జీవించమని, ఆశీర్వదించమని, గెలిపించమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.